ప్రముఖ నటుడు మరియు నిర్మాత రానా దగ్గుబాటి నిర్మాతగా మరియు ప్రెజెంటర్ గా తన స్పిరిట్ మీడియా బ్యానర్ కింద కొత్తపల్లిలో ఒకప్పుడు అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర ప్రీమియర్స్ హైదరాబాద్ లో వేశారు మేకర్స్. ఈ ప్రీమియర్స్ కి రానా దగ్గుబాటి హాజరై చిత్ర విశేషాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సినిమా జూలై 18న విడుదల. 5 రోజులు అడిగారు షూటింగ్కి, 5 రోజులు షూట్ చేసి దేవుడిగా చేసేసారు. ఇంకా 10-15 రోజులు ఉండుంటే తెలియదేమో. థ్యాంక్ యూ ప్రవీణ, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు తెలుగు సినిమా, ఫాలోయింగ్ ఈ సినిమా కూడా ఇచ్చి. నేను మొదటిసారి చూస్తున్నా. ఐ డోంట్ నో, ఏమో మ్యాజిక్ జరిగింది స్క్రీన్లో. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ రైట్ అబౌట్ ఇట్. అందరికీ చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, నచ్చిన వాళ్ళు చెప్పండి, నచ్చకపోతే కూడా చెప్పండి, పర్లే. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. హోప్ టు సీ యూ ఆల్ అగైన్ ఇన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ. కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా మీకు ఒక విషయం చెప్పాలి. మీరు చూస్తున్న రామకృష్ణ ఎవడైతే ఉన్నాడో ఇలా లేడు. ఇలా తయారు చేశారు, ఇలా సృష్టించారు. దీనికోసం మొత్తం టీం అందరూ కష్టపడ్డారండి. మొత్తం టీం అందరూ కష్టపడ్డారు. దాన్ని గుర్తించిన మన రానా గారికి నా శతకోటి ధన్యవాదాలు. కష్టపడి ఒక ఆనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆనెస్ట్ ఫిల్మ్ మీకు ఇస్తే ఎప్పుడు ఆదరిస్తారని మీరు మాకు మళ్ళీ నిరూపించారు. ఈరోజు మీ రెస్పాన్స్ నేను విన్నాను. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ. మీ గుండెల్లోకి నేను ఈరోజు వచ్చానని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నెంబర్ 2, ఆడియన్స్కి నమస్కారం. మీతో ఈ సినిమా చూస్తాం ఒక స్పెషల్ ఒకేజన్. మీరు చాలా ఎంజాయ్ చేసినట్టు నాకు అనిపించింది. సో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి. ఇది నా 3వ సినిమా యాజ్ అ నిర్మాత అండ్ ఫస్ట్ సినిమా యాజ్ అ డైరెక్టర్. మీరు కేరవ్ కంచరపాలెం ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు కేరవ్ కంచరపాలెంకి ఒక ఆడియన్స్ ఇచ్చారు కాబట్టి ఐ బిన్ ఏబుల్ టు బీ హియర్ అగైన్. అండ్ రానా గారికి అండ్ ఆఫ్ కోర్స్ మీ డాడ్ సురేష్ సార్కి ఐ రియలీ థ్యాంక్ యూ. ఇట్లాంటి పెద్ద స్టూడియోస్ అండ్ పెద్దవాళ్ళు నేను చేసే స్మాల్ ఎఫర్ట్స్ సపోర్ట్ చేయాలంటే మీరు కూడా వచ్చి తప్పకుండా థియేటర్లో చూసి ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. కేరవ్ కంచరపాలెం చాలామంది థియేటర్లో మిస్ అయ్యానని చెప్పారు నాకు తర్వాత. అందుకే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఈ సినిమా నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు సోషల్ మీడియా గురించి ఎక్కువ తెలియదు యాక్చువల్లీ, బట్ మీ వాళ్ళందరికీ చెప్పండి. తప్పకుండా థియేటర్స్లో ఈ సినిమా చూడండి. ఇలా చేస్తే ముందు ఇంకా ఇట్లాంటి మంచి సినిమాలు ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో నాకు అంటే ప్రతి సినిమా ఇప్పుడు ఇలాంటి సినిమా రిలీజ్ చేసేటప్పుడు ద ఫస్ట్ డిస్కషన్ ఇస్ ఇది ఎలా ప్రమోట్ చేయాలి, ఇది ఎలా జనాలకు చూపించాలి. వీ సెడ్ లెట్స్ జస్ట్ డూ ఇట్ విత్ ద ట్రూత్. ఫస్ట్ టైం వాళ్ళకి సినిమా చూపించి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సినిమానే చూపించి ఈ సినిమా నచ్చింది ఇది ఈ సినిమాని ఓపెన్గా చెప్పడం. ఐ థింక్ దిస్ ఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ టైమ్స్ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ ఐ హోప్ దిస్ ఆనెస్టీ విల్ కంటిన్యూ. నేను ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు నేను ఊరికి తక్కువ వెళ్తూ ఉంటాను, అయినా కానీ నాకు ఊరిలో ఒక అప్పిచ్చే మనీ లెండర్ తెలుసు, అతను తిట్టుకునే ఒక జమీందారు తెలుసు, అండ్ ఊరిలో ఉన్న అమ్మాయిలు వెనకాల పడే మనోజ్ లాంటి వ్యక్తి కూడా రామకృష్ణ కూడా తెలుసు. సో ఐ సెడ్ అరే ఊరికి నేను ఇంత తక్కువ వెళ్ళినా కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఆర్ సో ఎండియరింగ్ అండ్ సో అపీలింగ్ టు మీ. అండ్ ఇది తీసిన డైరెక్టర్ అండ్ యాక్టర్ గురించి కాసేపు మాట్లాడాలి. ఎందుకంటే డైరెక్టర్ వచ్చి షీఈ్ అ కార్డియాలజిస్ట్. షీ ఈజ్ కరెంట్లీ అ వర్కింగ్ కార్డియాలజిస్ట్. అమెరికాలో కార్డియాలజిస్ట్ పనిచేస్తూ ఈ సినిమా చేశారు. మనోజ్ హ్యాడ్ అ జాబ్ ఇన్ LA అండ్ హీ ఈజ్ స్టిల్ వర్కింగ్, నైట్ షిఫ్ట్ చేస్తూ హీఈస్ నౌ హియర్ ఫర్ ప్రమోషన్. ఈ వారం ప్రమోషన్ కోసం ఆఫ్ తీసుకున్నారు. సో ఇలాంటి ఐ థింక్ ఫస్ట్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ దిస్.
ఒక సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని వచ్చేయాలి, మొత్తం ఊరు వదిలేసుకోవాలి ఎక్కడ అంటే, లుక్ ఎట్ దిస్, షీఈ్ సిట్టింగ్ ఇన్ అమెరికా, షీఈ్ అ కార్డియాలజిస్ట్ and she's made such a beautiful film. Praveena, it's really thanks to you for bringing this film to us, and I think a lot of people who love films, who have passion for cinema and are shying away, ఇప్పుడు ఈ సినిమాలు చేయొచ్చా చేయకూడదా, మాకున్న ప్రొఫెషన్లో is it right or wrong? I think you set a beautiful example, and I hope you continue being a cardiologist and still keep making more and more films. I think all of the world needs your support in that.